బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మన లైఫ్లో ఈ మూడు లేకపోతే అసలు మనకి లైఫే లేదండి. అవి ప్రతి మనిషికి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మూడిటికి మాత్రమే మనము మన లైఫ్లో ఎంత ఉన్నోడు కానివ్వండి, ఎంత లేనివాడు కానివ్వండి, ఎవ్వరూ కూడా వీటికి మాత్రం ధర కట్టలేదన్నమాట. ధర కట్టలేని వస్తువులు మన జీవితంలో ఏదైనా ఉన్నాయి అంటే ఈ మూడు మాత్రమే. ఏంటి ఈ సస్పెన్స్ మూడు మూడు అని అనుకుంటున్నారా? చెప్పేస్తాను లేట్ చేయకుండా. 1 సమయం, 2 ఆరోగ్యం, 3 బంధం. అంతే కదా. సమయము ఎంత విలువైంది అని అంటే సమయం చేసే మాయ ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే అసలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టామంటే ఈ రోజు మొత్తం కూడా మనకి సరిపోదన్నమాట. కాబట్టి సమయము ఉన్నప్పుడే వినియోగించుకోవాలి అని చెప్పేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారనమాట. ఎందుకు అంటే అది పోతే తిరిగి రాని వస్తువు అనమాట. దానికి వెళ్ళిపోవడమే తెలుసు కానీ ఒక చోట ఆగి ఏంటిది అని ఆలోచించడం దానికి తెలియదు అనమాట మనుషుల్లాగా. కాబట్టి ఉన్న సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోకుండా వినియోగించుకోండి. అది ఏ విషయంలో అయినా, లైఫ్లో సెటిల్ అవడానికి కానివ్వండి, లేదు అంటే లైఫ్ని బాగు చేసుకోవడానికి కానివ్వండి, దేనికైనా కానివ్వండి, సమయం అనేది చాలా ఇంపార్టెంట్. అది మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే మనం చాలా సక్రమంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని దాన్ని ఉపయోగించుకోవాలి. ఇక 2వది ఆరోగ్యం. అసలు నీకు ఎంత ఐశ్వర్యం ఉంటే ఏంటి, ఆరోగ్యం లేకపోతే? నిన్న మొన్న జరిగిన మన ముఖేష్ అంబానీ గారి కొడుకు అనంత్ అంబానీ పెళ్లి చూశారుగా. తన స్పీచ్ విని ఉంటారుగా ఖచ్చితంగా, ఎందుకంటే బాగా వైరల్ అయింది. అందులో అతను ఏం చెప్పాడు? పాన్పుల మీద నేను కూర్చున్నానని మీరందరూ అనుకుంటారు, కానీ నేను ఎన్నో కష్టాలు పడ్డాను హెల్త్ విషయంలో. మా అమ్మ నాన్న నాకు ఎంత సపోర్ట్గా ఉన్నారు. ఏ రోజు నేను హెల్త్ ఇష్యూ వల్ల బాధపడుతున్నాను, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఆ ఫీలింగ్ కూడా నాకు లేకుండా జరగడానికి వాళ్ళకి ఎంతో ముఖ్య కారణం అని చెప్పేసి వాళ్ళ గురించి గొప్పగా చెప్తే, ఆ మాటలు విని కొడుకు మాటలకి తండ్రి కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనమాట. అంతలా ముఖేష్ అంబానీ లాంటి అతనికి ఏంటి చెప్పండి? డబ్బు, చిటికేస్తే డబ్బు. అయినా కానీ ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళ విషయం చూస్తే మనకి క్లియర్ కట్గా, జస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న ఎగ్జాంపుల్ కాబట్టి నేను దాన్ని తీసుకొని చెప్తున్నాను అనమాట. ఆరోగ్యం లేకపోతే ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంతమంది నీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నా, ఎవరైనా ఏం చేయగలుగుతారో? నీ ఆరోగ్యము నీ చేతుల్లో అనమాట. కాబట్టి ఏది చేయాలన్నా కానీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి మాత్రం మనం చేయకూడదు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతే మనం ఎంత ఐశ్వర్యం సంపాదించినా దాన్ని అనుభవించడానికి మనకు ఆరోగ్యమే లేనప్పుడు ఇంకా సంపాదించింది ఎవరికి? టైంని ఎలా ఉపయోగించుకొని పైకి ఎదగాలో ఎంత ముఖ్యమో దాంతోపాటు ఆరోగ్యాన్ని చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. 3వది బంధం. ఒక మంచి బంధం అంటే మనం అలసిపోయి సొలసిపోయి ఇంటికి వచ్చినప్పుడైనా కానీ నీకు నేనున్నాను, నీ కష్టంలో నేనున్నాను, నీ సుఖంలో నేనున్నాను, నీ ప్రతి అడుగులోనూ నీకు నేనున్నాను అనే ఒక మనిషి, మనల్ని ఆ విధంగా ఆరాధించే మనిషి. మనం కోపంలో ఒక మాట అన్నా కానీ అదేదో కోపంలో అన్నారులే అని మనల్ని అర్థం చేసుకునే ఒక బంధం. ఇలాంటి బంధం మన లైఫ్లో లేనప్పుడు మనకి ఆ లైఫ్ ఏదో వెలితిగానే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఎంత సంపాదించి ఏం లాభం, ఎంత ఆరోగ్యంగా ఉండి ఏం లాభము? మనకంటూ ఒక మనిషిని మనం సంపాదించుకోలేకపోతే ఎందుకురా ఈ లైఫ్ అని ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ 3 విషయాలు ప్రతి మనిషిని ఎక్కడికైనా ఏదైనా సాధించగలిగేటట్టు చేసేవి ఇవి 3. మనిషిని అధపాతాళానికి తొక్కేది కూడా ఈ 3. కాబట్టి వీటిని ఎంత తెలివిగా ఉన్నప్పుడే ఉపయోగించుకోగలుగుతాడో వాడు అంత అందలం ఎక్కుతాడు. ఇవన్నీ ఉన్నా కూడా ఏ రోజు కూడా వాటిని ఉపయోగించుకోకుండా ఎవరైతే ఉన్న వాటి విలువ తెలియకుండా బిహేవ్ చేస్తారో వాళ్ళు అధపాతాళానికి వెళ్ళిపోతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.